హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము 2 మినిట్స్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే టమాటో చట్నీ చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటోలు, కారం, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు. ఒకటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చేసుకునే చట్నీ అన్నమాట ఇది. కట్ చేసిన టమాటాలన్నీ కడాయిలో వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. అలానే వెల్లుల్లిపాయలు వేసి కొంచెం మిక్స్ చేసి ఇంకా కడాయి పైన మూత పెట్టి ఫ్రై చేసుకోవడమేనండి. ఇంక ఇవి మగ్గిపోయిన దాకా ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. నేను ఇది ఇన్స్టెంట్ టమాటో చట్నీ అని ఎందుకన్నానంటే, మనము పచ్చిమిరపకాయలతోటి, పండు మిరపకాయలతోటి కూడా టమాటో చట్నీ చేసుకుంటాం, అది అందరికీ తెలిసిందే. కానీ ఇది అలా కాదనమాట. కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారంతో ఈజీగా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని. టమాటోలు అన్నీ వేగిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవటమేనండి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఫైనల్గా మన టమాటో చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో. నేనైతే దోశ వేస్తున్నాను. దోశలోకి ఈ చట్నీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. బట్ నేను దోశ వేసాను. ఈ దోశలు నేను తినను కాబట్టి మా బాబు చేత టేస్ట్ చేపిస్తున్నాను. చూడు నాన్న ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్పు. చాలా బాగుంది అని చెప్తున్నాడు. చాలా బాగుంది అని చెప్తున్నాడు బాబు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి ఇది అవుతుంది. మళ్ళీ చెప్తున్నాడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.